ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. నా దేవుని హస్తం మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునగాక. మానవ జీవితాన్ని గురించిన దేవుని ఒక ఉన్నతమైన ప్రణాళిక ప్రతిరోజు మనం అర్థం చేసుకోవడానికి ప్రయాసపడాలి. ప్రభు పాదాల దగ్గర కూర్చుని నేర్చుకోవడానికి ఇష్టపడాలి. ఆయన ఆలోచన మనం నడిపించే ఉన్నతమైన మ్యాప్. దాని ప్రకారం నడిస్తే మన జీవితం ధన్యంగా ఉంటుంది. ఒక వ్యక్తిని గురించి చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వాక్యములో, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. వాడు ఆకులు పచ్చగా ఉండేటట్టుగా ఉంటాడు. వాడు అనే పదంతో మొదలుపెట్టాడు. అతని జీవితంలో 2 విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. చాలా ఉన్నాయి అక్కడ. ఒకటి ఏమిటంటే నాటబడిన చెట్టు. ఆ నాటబడిన చెట్టు ఎక్కడ? జలముల దగ్గర. మనకు తెలుసుగా, ఇంచుమించు మనం అంతా భూమి మీద చెట్లను వనరులను చూస్తూనే ఉన్నాం కదా. ఎడారిలో ఉన్న మొక్కకి నీటి వారణ ఉన్న మొక్కకి ఎంత వ్యత్యాసం కనబడుతుంది, ఎంత తేడా కనబడుతుంది. జలముల దగ్గర ఉంటే అది పచ్చగా ఉంటుంది. నాటబడిన చెట్టు వలె అతడు వర్ధిల్లుతాడు అని అతన్ని చెట్టుతో పోల్చి చెబుతున్నాడు. నీవు పచ్చగా ఉంటున్నావా? నీవు ఆశీర్వాదకరంగా ఫలభరితంగా ఉంటున్నావా? అలా ఉండాలి అని కోరుకుంటూ ఈ వాక్యం దగ్గరకు వస్తే, నాటబడింది ఎక్కడ నువ్వు? కొంతమంది శాపకరమైన పాపాల మధ్యలో నాటబడ్డారు. కొంతమంది దురాశలో నాటబడ్డారు. కొంతమంది అపవిత్రతలో నాటబడ్డారు. కొంతమంది దేవునికి ఇష్టం లేని నరహంతకుల మార్గంలో నాటబడ్డారు. కొంతమంది కృతజ్ఞత లేక కూలిపోయి దేవునికి వందనాలు చెప్పడానికి ఇష్టపడక నశించిపోతున్న చోట నాటబడ్డారు. కొంతమంది దేవుని మందిరంలో నాటబడ్డారు. కొంతమంది మందిరంలో పచ్చని చెట్టులాగా వికసిస్తూ ఉన్నారు. ఈ శుభవేళ ఉదయకాలం వింటూ ఉంటే నీకు ఆకుకే పచ్చదనం, నీ జీవితానికి సమృద్ధి ఎందుకు కలగటంలో? దేవుడిని నమ్మేమండి, వాక్యం చదివాం అంటున్నారుగా. కానీ దేవుడు అంటాడు, నేను నిన్ను నాటుతా. అంటే దేవుడు ఎక్కడ నాటాలో తెలుసు. నాటినప్పుడు కొన్నిసార్లు మనకు అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మీకు అర్థమేమాట చెప్పనా? అన్నదమ్ముల మధ్యలో బాగా ఎదిగాడు. తండ్రి ప్రేమ చేత నూతన వస్త్రాల్లో అలంకరించబడ్డాడు. కానీ దేవుడు అతను తీసి ఐగుప్తు దేశంలో నాటాడు. అతగాడి పేరు యోసేపు. చాలా బాధల మధ్యలో ఉందిగా నాటడం. అవమానం, తిరస్కరించడం, పికిలించబడడం, పికిలించే మనుషుల మధ్యలో బ్రతకడం ఎన్ని ఉన్నాయి. కానీ దేవుడు నాటాడు. దేవుడు నాటితే అతని జీవితం ఎప్పటికైనా దీవెనకరంగానే ఉంటుంది. కొన్నిసార్లు మన సేవకుల జీవితాలు చదువుతాం. ఎక్కడో పుడతారు, ఎక్కడో పెరుగుతారు. దేవుడు తీసుకొచ్చి వాళ్ళ పుట్టిన స్థలానికి చాలా దూరంగా కొన్ని ప్రాంతాలు ఇబ్బందికరమైన నీళ్లు దొరకని స్థలము, పంట లేని స్థలాలలోనూ ఆయన తీసుకెళ్ళి నాటుతున్నాడు. తర్వాత వాళ్ళు ఎంత దీవెనకరంగా ఉంటున్నారు. ఆ ప్రాంతం అంతా వాళ్ళ ద్వారా దీవించబడి వేవేల ప్రజలు వెలుగు చూస్తున్నారే. అంటే నీ వ్యక్తిగత జీవితంలో పచ్చగాను ఫలభరితంగాను దీవెనకరంగా ఉండాలి అనుకుంటే దేవుడు నాటిన మొక్కలాగా, దేవుని చేత నాటబడడానికి ఇష్టపడిన వ్యక్తిలాగా నీవు ఉండాలి. మళ్ళా చెబుతాను, విచిత్రం ఏంటంటే వాడు అంటున్నాడు. ఇంతకు అతను ఎవరు? నరమాత్రుని ఆశ్రయించక యెహోవాను ఆశ్రయించిన వాడు. అంటే నీవు ఆశ్రయించి ఆయనపై ఆనుకుంటే ఆయన వెంటనే నాటే పని మీద ఉంటాడు. నువ్వు ఆయన్ని ఆశ్రయించక కొంతకాలం మనుషుల్ని, కొంతకాలం రథాలని, కొంతకాలం వస్తువుల్ని, కొంతకాలం పరిస్థితుల్ని, కొన్నిసార్లు జాతకాలను నీవు ఆశ్రయించి అక్కడ నాటబడతావు. దేవుడు నాటేందుకు ఇష్టపడవుగా. అందుకేగా నీ జీవితంలో దీవెన కలగటం లేదు. యెహోవాను ఆశ్రయించు. ఆయన హస్తం తనకిష్టమైన చోట నాటుతాడు. ఆయనకిష్టమైన జలములు కలిగిన ఓట. అక్కడ నాటితే నీ జీవితం చెట్టులాగా వర్ధిల్లుతావు, పచ్చని ఆకుతో ఉంటావు, ఫలభరితంగా ఉంటావు, అనేకులకు దీవెనకరంగా ఉంటావు. అట్టి జీవితం ఈ రోజు నుంచైనా మీ కుటుంబాల్లో నేను చూడాలని కోరుకుంటాను. మీ పరిస్థితులను అద్భుతంగా మార్చి నరకయాతన అనుభవిస్తున్న వారి జీవితాల్లో మరలా ప్రేమ సామ్రాజ్యం వెలుగొందునట్లు ప్రభువు కార్యం చేయునుగాక.
పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. బిడ్డలను ఆశీర్వదించండి, దీవెనతో నింపండి. పిల్లల చదువుల కొరకు, భవిష్యత్తు కొరకు, పెద్దల ఆరోగ్యం కొరకు, అనుదినం వారి యొక్క ప్రయాస కష్టార్జితాన్ని దీవెనకరంగా మరింత ప్రార్థనలోనూ రాకడ కొరకు సిద్ధపడుతూ సంఘ సహవాసంలో ఎదుగుతూ అనేకులకు సాక్షులుగా జీవింపచేసి ఆశీర్వదకరంగా మార్చమని, వీరు యెహోవా చేత నాటబడిన మొక్కలను సాక్ష్యం కలిగే కార్యం చేసి దీవించండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.